ఈ తీర్పులోనే రాష్ట్రానికే పూర్తి స్థాయి అధికారం ఉంటుందంటూ సుప్రీంకోర్టు చెప్పడము, నేడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఆర్డినెన్స్ అయితే తీసుకొస్తాము, అవసరమైతే రానున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ కల్పిస్తామని ఒక మాటని ఇచ్చారు. సో మరి ముఖ్యమంత్రి గారుగా మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీగా మీరు ఎటువంటి స్టెప్ తీసుకుపోతా ఉన్నారు? నేనేమంటున్నా, కేవలము ఇది 2 కులాలకు మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండు. మాలా మాదిగల అన్నదమ్ముల కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తున్నాము, వాళ్ళకి కేటగరైజేషన్ చేస్తున్నాము, అందరికీ సమన్వయం, కేటగరైజేషన్ కావాల్సిందే, కానీ కావాలని చెప్పి చిచ్చు పెట్టి వదిలిన ప్రయత్నం చేసినారు. ఈ చిచ్చులో మరి చిరాగ్ పాస్వాన్ గారు ఈరోజు ఎన్డీఏ భాగస్వామే కదా. మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే చిరాగ్ పాస్వాన్ గారితో కేసు ఎవరేపించారండి సుప్రీంకోర్టులో? దీనికి వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ ఎవరేపించారండి? చిరాగ్ పాస్వాన్ ఏమో మీ పార్టీలో, మీ ఎన్డీఏ కూటమిలో ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆయన తరఫు నుంచి ఒక 5-6 మంది ఎంపీలు నీకు సపోర్ట్ చేస్తున్న ప్రధానమంత్రి అయినా. ఇప్పుడు 249 ప్రధానమంత్రి గారు కదా. ఈరోజు చిరాగ్ పాస్వాన్ కూడా ఎన్డీఏలో భాగస్వామే. మీ ఎన్డీఏలో ఉన్న భాగస్వామి ఈరోజు ఇదే తీర్పు మీద మరి మళ్ళీ కేసు వేసిండుగా సుప్రీంకోర్టులో. దాన్ని ఏమంటారు? ఎవరు వేయించిందంటారు? అంటే ఒక దిక్కు తీర్పు ఇప్పిస్తారు, ఇంకో దిక్కు మళ్ళీ మీలతోనే కేసు వేపిస్తారు. ఈ కింది స్థాయిలో ఏం చేయాలి? మాలామాదిగలు కొట్టుకజావాలి, దేశంలో మాలామాదిగలు బతకొద్దు. ఆ రోజు కూడా అయోధ్య కూలిపోయే సమయం నేను ఒకసారి గుర్తు చేస్తాను. 1996లో ప్రతి ఒక్క ఊరు నుంచి 2 ఇటుకలు పట్టుకరా నాయన అని చెప్పి బీజేపీ వాళ్ళు రథయాత్ర పేరు మీద ఆ రోజు ఎల్కే అద్వానీ గారు. ఎక్కువ మంది మన దళితులు చాలా మంది 2 ఇటుకలు నువ్వు ఇంటి దగ్గర పూజ చేసుకొని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ నుంచి అయోధ్య దాకా పోయారు. ఏం పర్మిషన్ ఉందండి అని అయోధ్యను కూలగొట్టనికే వాళ్ళకి ఆ పిలుపునిచ్చిండ్రు. మొత్తం దళితులు బహుజనులే పోయింది. దానికి 20,000 మంది చచ్చిపోయారు. దాని లోపల ఆ తొక్కిసలాటలా ఆ గొడవలల్లా 20,000 మంది చచ్చిపోయారు. 20,000 మందిని పొట్టలో పెట్టుకొని ఈరోజు ఈ పార్టీ ఈరోజు ఎస్సీ ఎస్టీలను పొట్ట పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు ఏమన్నారంటే అక్కడికి పోయిన తర్వాత ముసల్మాన్కి దోయిస్తాన్, పాకిస్తాన్ యా కబ్రిస్తాన్ అనేసరికి మనలందరూ ఇచ్చిపోయారు. ముసల్మాన్లు ఉంటే పాకిస్తాన్లు ఉండాలి, లేదా కబ్రిస్తాన్లు ఉండాలి. ఎవరండి నారా ఇచ్చింది? ఈరోజు మాలా మాదిగలు కుట్కసాగుండ్రా అని చెప్పి ఇది పెట్టిండు. కానీ ప్రీతం గారు, నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతా. ఎస్సీ వర్గీకరణ మాలా మాదిగ కాకుండా ఇతర ఉపకులాలు దాదాపు 40 పైగా ఉపకులాలకు మేలు చేయబోతుంది అనేది ఒక వాదన. కానీ ఈ ఎస్సీ వర్గీకరణ మాత్రం ప్రీతం రాజకీయం చేసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నది ఒక వాదన. ఈ రెండిట్లో మీరు ఏదో యాక్సెప్ట్ చేస్తారు? నేను 2 యాక్సెప్ట్ చేయాలి. ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తి స్థాయిగా ఎస్సీ ఎస్సీ ఉపకులాలు అందరికి కూడా ఈక్వల్ గా వస్తుంది. అందరికి కూడా ఎంత అంటే మా రాహుల్ గాంధీ స్లోగన్ అండి ఇది. వర్గీకరణ అని మనం అంటున్నాం. జితనే భాగేదారి ఉతనే హిస్సేదారి, ఇది మా రాహుల్ గాంధీ స్లోగన్. అందరికీ ఎంతమంది ఉంటే అన్ని ఫలాలు అందాలనేది రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్ కూడా. నేను దాన్ని 100% నేను స్వాగతిస్తా. అందరికి రావాల్సిందే ఫలాలు, కింది స్థాయి వాళ్ళకు కూడా అందాల్సిందే. కానీ అసలు రిజర్వేషనే లేకుండా, రిజర్వేషన్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆ వ్యవస్థలే లేకుండా ఖతం చేసిన తర్వాత నీకు ఇస్తా అంటే ఇక మనం ఏం చేయగలుగుతామని అంటున్నా. దాని తర్వాత ప్రీతం రాజకీయాలు చేసిన అవసరం ఏముంది? ఎందుకు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఎజెండాను, అందులో ఉన్నటువంటి 500 పైగా ఉన్నటువంటి ఆ యొక్క పేపర్లను మొత్తం పూర్తిగా అనాలిసిస్ చేసి ఇందులో మిస్టేక్ ఉంది, మందకృష్ణ మాదిగ గారు అవసరమైతే ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి రానట్టు సవాల్ విరుస్తున్నారు. అంటే రాజకీయం చేయడమా లేక మీ జాతికి న్యాయం చేయడమా? ఏంటి మీ ఎజెండా? శ్రీశైలం పై దీన్ని మిస్టేక్ అన్నారు. నేనేమంటున్నా, కేవలం నువ్వు జడ్జిమెంట్ లో ఒక పాయింట్ చదువుతున్నావు అంటున్నా, నేను అన్ని పాయింట్స్ చదువుతున్నా అంటున్నా. నేనేమంటా ప్రీతం గారు, దాన్ని రాజకీయం చేయడమా మీ జాతికి న్యాయం చేయడమా? దేనికోసం? ప్రీతం 100% మందకృష్ణ మాదిగ గారు కేవలం మాదిగ ఉపకులాలలో ఉన్న వారికి వర్గీకరణ ఫలాలు అందించడానికి 30 సంవత్సరాలు పోరాడిండు. ప్రీతం గారు ఈ రోజు తీసుకునే ఈ ఉద్యమము ప్రాణం పోయినా పర్వాలేదు, రిజర్వేషన్లను మాత్రం తీయని ఏమంటున్నా. నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా వాళ్ళకి, నా ఫ్యూచర్ తరాలకు అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాల్సిందే. క్రిమిలేయర్ పెడతా అంటే కోసి పడేస్తా ఎవరినన్నా కానీ, జైలుకి పోతా కానీ క్రిమిలేయర్ పెట్టనీయము. క్రిమిలేయర్ అంటే ఏంటండి? నువ్వు ఒకసారి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నీకే రిజర్వేషన్ లేదు, నీ కుటుంబానికి రిజర్వేషన్ లేదు. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అన్నాడు. ఫస్ట్ జనరేషన్ అంటే ఏంటండి? మా నాన్న ఫస్ట్ జనరేషన్, నేను సెకండ్ జనరేషన్. మా నాన్నకు వచ్చింది కాబట్టి నాకు రిజర్వేషన్ లేదు అని అంటాడు. ఏంటండి ఇవన్నీ మాటలు? వీటిని ఎట్టి పరిస్థితులు కానియా, అది రాజకీయం అనుకోండి, నా స్వార్థం అనుకోండి, నా జాతి కోసం అని చెప్పి నేను చేస్తున్న పోరాటం అనుకోండి, ఏదనుకున్నా పర్వాలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎన్నో ఫ్లాస్ ఉన్నాయి, ఎన్నో తప్పులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన వాటిని గనక అన్నిటినీ బీజేపీ గనక అమలు చేస్తే, ప్రెసిడెంట్ గనక ఆర్డినెన్స్ తీసుకొస్తే దళితులు బిచ్చగల బతుకులైతాయి. 100% దీన్ని అధ్యయనం చేసి చెప్తున్నా. నేను దీని మీద
మేధావులందరూ చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.